हरिः ओम् भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्चगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम् यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखैकदायकं नमामि गोपनायकम् सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसम् भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यथा तदा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ విదురా, పర్వతాలు తర్వాత వివిధమైనటువంటి ఆయుధాలు కూడా ఎక్కడి నుంచో వచ్చి మీద పడిపోవడం ప్రారంభించాయి. తర్వాత యాతుధానాహ రాక్షస స్త్రీలందరూ కూడా దిగంబరులై జుట్టులు విరబోసేసుకుని రకరకాలైనటువంటి ఆయుధాలను పట్టుకుని ఈ రాక్షస స్త్రీలకు చెందినటువంటి భూతాలు, పిశాచాలు, డాకినీలు, శాకినీలు, ఈ రకరకాలైనటువంటి ఈ రాక్షసులందరూ కూడా భయంకరంగా నృత్యం చేస్తూ ఆయన్ని భయపడడం కోసం ఎదురుగా నిలబడ్డారు. అన్న తరువాత ఏం జరిగింది అంటే, వాడు మరొక రకమైనటువంటి మాయను ఈ విధంగా ప్రయోగించాడయ్యా అని చెప్పి 21వ శ్లోకంలో మైత్రేయ మహర్షి విదురుడికి రాక్షసులు చేసేటువంటి ఇంద్రజాలంతో కూడుకున్నటువంటి లేకపోతే కొన్ని సిద్ధులు సాధించడం వల్ల వాళ్ళు ఆ ఇంద్రజాల క్రియల ద్వారా చేసేటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలని వాడు ఆయన్ని భయపెట్టడం కోసం ఆ హిరణ్యాక్షుడు ప్రయోగించడం ప్రారంభించాడు. బహుభిర్యక్ష రక్షోభిః పత్య అశ్వరథ కుంజరైః ఆతతాయిభిరుత్కృష్టారుత్సృష్టా హింస్రావాచో అతివైషసాః. ఇప్పుడు వాడు ఏం చేశాడు అంటే, పదాతులు అంటే గుర్రాల మీద, తర్వాత రథాల మీద, లేకపోతే ఏనుగుల మీద, తర్వాత నడిచొచ్చేటువంటి ఆ సైన్యం ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి సైన్యంతో పత్తి అశ్వరథ కుంజరై, పత్తి అంటే పదాతులు, అశ్వరథ కుంజరాలు అంటే ఏనుగులు, వీటిల్లో కూడుకున్నటువంటి సైనికులతో ఆతతాయిభిః, ఆతతాయిలు అంటే హింసా స్వభావం కలిగినటువంటి వాళ్ళని ఆతతాయిలు అంటారు. ఊరికనే వెళ్తున్నటువంటి వాళ్ళని ఏడిపించడం, వాళ్ళని కొట్టడం, తర్వాత ఏమో ఏదో సరదా కోసం అని చెప్పి ఇళ్ళు గృహ దహనాలు చేస్తూ ఉండడం, స్త్రీలను ఏడిపిస్తూ ఉండడం. ఈ మధ్యకాలంలో చూసేటువంటిదంటే ఆ పోస్టులు, యూట్యూబుల్లో పోస్టులు పెట్టడం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి
వాళ్ళు బహుభిహి, చాలామంది బహుభిహి, వాళ్ళు ఎవరు అంటే యక్ష రక్ష యక్షరక్షోభి, యక్షులు రాక్షసులు వీళ్ళందరినీ కూడా వీడు ఏం చేశాడంటే ఉత్సృష్టాహ సృష్టించాడనమాట. పైకి సృష్టించాడు అంటే వాడిలో ఉండేటువంటి ఆ మాయాశక్తి ద్వారా వాడిలో ఉండేటువంటి అలా క్రియేట్ చేయగలిగినటువంటి సీన్స్ని వాడి దాంట్లో ఆ టెక్నిక్ వాడిదే ఉంది. దాని ద్వారా ఉత్సృష్టాహ వాళ్ళని సృష్టించేశాడు. అంటే ఏమిటి? ఏనుగులు, అశ్వాలు, ఏనుగులు, రథాలు, గుర్రాల మీద తర్వాత కాలినడకలో వచ్చేటువంటి యక్షులు, రాక్షసులు, ఈ మహాసైన్యం అంతటినీ కూడా ఒక్కసారి వాడు క్రియేట్ చేసి వాళ్ళలో నుంచి అవన్నీ బయటికి ఇలా ప్రొజెక్ట్ చేసేటప్పటికీ వాళ్ళు ఏమిటి చేస్తున్నారంటే అతి వైశసాహ, మిక్కిలి ఉగ్రంగా అనమాట, చాలా భయంకరంగా, చాలా కోపంతో ఏదో మీద పడిపోతూ ఉండేటువంటి హింస్రాహ వాచ, హింస్రాహ చాలా క్రూరమైనటువంటి వాచ పలుకులు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు అవన్నీ మాట్లాడు, చంపేస్తాం, కొట్టేస్తాం, నరికేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి చాలా భయంకరమైనటువంటి వాచ ఆ పలుకులు వినిపిస్తూ ఉన్నాయట ఈ వీళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి సమయంలో. అప్పుడు ఏం చేశాడు? హిరణ్యాక్షుడు చేసినటువంటి ఈ దృశ్యాలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రాదుష్కృతానాం మాయానాం అసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుక్త దయతిం త్రిపాత్ అంటే 3 పాదాలు కలిగినటువంటి యజ్ఞస్వరూపంగా కలిగినటువంటి ఆ వరాహ భగవాన్. త్రిపాత్ అంటే ఏమిటి? యజ్ఞానికి 3 రకాలైనటువంటి అంగాలు ఉంటాయి. అటువంటి అంగాలే తన స్వరూపంగా కలిగినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆయన త్రిపాత్ అయినటువంటి భగవాన్, పూజనీయుడైనటువంటి వాడు, భగవంతుడైనటువంటి ఆయన ఏం చూశాడు? వీడు చేసేటువంటి మాయలన్నింటినీ ఆయన చూసి ప్రాదుష్కృతానాం అసురీణాం రాక్షసులకి సంబంధించి చేయబడినటువంటి ప్రాదుష్కృతానాం బాగా చేయబడినటువంటి ఈ దుష్కృతాలన్నిటినీ కూడా మాయానాం ఈ మాయల్ని అంటే చేయబడినటువంటి ఈ దుష్కృతాలని ఇవన్నీ ఎవరు చేశారు? రాక్షసుడైనటువంటి వాడు వీడు చేశాడు. వాడు క్రియేట్ చేసినటువంటి రాక్షసులు చేస్తూ ఉండేటువంటి ఆ కేకలు, ఆ బొబ్బలు, ఆ శూలాలు, ఆ డ్యాన్సులు, ఆ భయంకరమైనటువంటి మాటలు ఇవన్నిటినీ కూడా మాయానాం ఆ మాయలన్నిటినీ కూడా వినాశయత్ వీటిలన్నిటినీ కూడా వినాశనం చేయడం కోసం అని చెప్పి ఏం చేశాడు ఆయన? సుదర్శనాస్త్రం దయితం అంటే ఆయనకి చాలా ప్రియమైనటువంటిదిట సుదర్శన చక్రం అన్నమాట. దయితం సుదర్శనాస్త్రం భగవంతుడైనటువంటి వాడికి వాడు ఆ యజ్ఞవరాహస్వామి దయితం తనకు చాలా ఇష్టమైనటువంటి సుదర్శనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ మాయల మీద ఆయన సుదర్శనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనకి మన కళ్ళు, లేకపోతే మన మనసు, మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి మాయలో పడిపోతూ ఉంటాం మనం. మాయ ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా దేనితో వచ్చిందంటే మాయ యొక్క, అంటే యోగమాయ యొక్క దాని యొక్క ప్రొజెక్షనే ఈ సృష్టి అంతా కూడా. మనం చూస్తూ ఉండేటువంటి అందాలు కానీ, ఆనందాలు కానీ, చెట్లు కానీ, చేమలు కానీ, అవి ఇచ్చేటువంటి సుఖాలు కానీ, అవి ఇచ్చేటువంటి దుఃఖాలు కానీ, తర్వాత ఇవన్నీ కూడా అవి ఇచ్చేటువంటి గంధాలు కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉండేటువంటిది అంతా కూడా ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ అయ్యింది అంటే మాయలో నుంచి ప్రొజెక్ట్ అయ్యింది. కాబట్టి ఈ మాయలో నుంచి ప్రొజెక్ట్ అయినటువంటి దీనిని మనం ఎప్పుడు అసలైనటువంటి తత్వాన్ని కనుక్కుంటాము అంటే సుదర్శనం మన మీద శ్రీహరి దయతో ప్రయోగించినప్పుడు. ఇలాగ మనం అన్వయం చేసుకోవాలి ఆ కథలో. అది ఇప్పుడు మనం అన్వయం చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి అంటే సుదర్శనం. మనం చూసేటువంటిది మాయా దర్శనం, అంతా మాయే.
ఈ మాయ ఏది దేనితోనూ మనకి ఎవరితోనూ దేనితోనూ ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సంబంధం ఉన్నట్టుగా మనకి అన్నీ అనిపిస్తూ ఉండేటువంటి ఆ మాయా మోహ కల్పితమైనటువంటి ఆ మాయ నుంచి తప్పించుకోవాలి అంటే త్రిపాత్ యజ్ఞస్వరూపుడైనటువంటి భగవంతుడు తనకి చాలా ప్రియమైనటువంటి సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. అంటే సుదర్శనం. ఇప్పుడు సు అంటే పరమాత్మ, లేకపోతే అసలైనటువంటి సత్యాన్ని దర్శించగలిగినటువంటి స్థితిని మనకి ప్రసాదించినట్లయితే అప్పుడు సర్వభూతమైనటువంటి సర్వభూతాంతరాత్ముడైనటువంటి ఆ సత్యం జ్ఞానం అనంత బ్రహ్మైనటువంటి ఆ పరమాత్మ యొక్క రూపం మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మన మీద సుదర్శనాన్ని ప్రయోగించినప్పుడు వస్తుంది. కాబట్టి మనం ఆ సుదర్శన చక్రాన్ని కానీ ధ్యానం చేసినట్లయితే ఆ సుదర్శన చక్రం యొక్క ఆ స్వరూపాన్ని మనం కానీ మనసులో బాగుగా ధ్యానం చేసినట్లయితే అప్పుడు ఈ మాయాకల్పితమైనటువంటి జగత్తులో ఉండేటువంటి మాయలన్నీ కూడా పోతాయి. ఇది మనం అన్వయించుకోవాలి. అక్కడ ఏం చేశాడు అంటే ఆ రాక్షసుడు క్రియేట్ చేసినటువంటి అన్ని రకాలైనటువంటి మాయలన్నిటినీ కూడా నాశనం చేసేయడం కోసం అని చెప్పి సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుక్తం వదిలేశాడు. ఇది అయిన తర్వాత ఓ విదురా ఏం జరిగింది అంటే తదాదితే సముభవత్ సహసా హృది వేపధు స్మరంత్యా భర్తురాదేశం స్తనాఛాశ్రుక్ శుశ్రువే. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉండేటప్పటికీ అక్కడ కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో దితికి అనేక రకాలైనటువంటి వణుకులు బయలుదేరాయి. అంటే కొన్ని రకాలైనటువంటి శకునాలు ఆవిడికిలో కలగడం ప్రారంభించాయి. ఎందుకంటే ఆవిడికి తెలుసు కదా హిరణ్యాక్షుడు ఇలా బయలుదేరతాడు, మొత్తం లోకాలన్నింటినీ జయిస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. వాడన్నీ జయించడం వచ్చి ఇవిడికి దండం పెట్టుకుంటూ ఉండడం, మళ్ళీ వెళ్తూ ఉండడం, ఇలాగా వాడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడనేటువంటి విషయం ఆవిడికి తెలిసిన తరువాత తదా దితే సముభవత్ సహసా హృది వేపదు తదా అప్పుడు భర్తు తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి తథా దితేహి సహ ఆ భర్తురాదేశం ఆ భర్త చెప్పినటువంటి ఆ మాటల్ని అంటే ఏమిటి, ఈ హిరణ్యాక్షుడు వీళ్ళు పుట్టేక ముందు ఆయన చెప్పాడు, ఇంకో ఇలా జరగబోతోంది, వీళ్ళిద్దరూ మహారాక్షసులు అవుతారు, అయిన తర్వాత వాళ్ళని ఈ విధమైనటువంటి మాయలు ఇవన్నీ చేసిన తర్వాత పరమాత్మ యొక్క చేతిలో వీళ్ళు హతమవుతారు అనేటువంటి విషయం చెప్పింది. కాబట్టి తదా అప్పుడు భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి ఆదేశం ఆ ఉపదేశాన్ని దాన్ని స్మరిస్తూ అప్పుడు ఆ దితి ఏం చేసిందంటే సహసా హృది వేపదు తదా దితే సముభవత్ సహసా హృది వేపదు హృదయంలో వేపదు వణుకు భయం పట్టేసుకున్న తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే స్తనాత్ ఆవిడ యొక్క స్తనాల్లో నుంచి అశ్రుక్ రక్తం ప్రశుశ్రువే అధికంగా ప్రసరించడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ వణుకు వచ్చేసిందో, ఎప్పుడైతే ఆవిడలో భయం వచ్చేసిందో, ఎప్పుడైతే ఆవిడికి ఆ భర్త చెప్పినటువంటి ఆ విషయం గుర్తుకొచ్చిందో పాలకి బదులు రక్తం స్రవించడం ప్రారంభించిందయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయుడు చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి అక్కడ జరిగినటువంటి ఆ విశేషాన్ని ఆయన చెప్పాడు. ఇది అయిన తర్వాత ఏం జరిగిందంటే వినష్టాసు స్వమాయాసు భూయాశ్చ వ్రజ్య కేశవం ఋషోపగూహమానోముం దదృశే అవస్థితం బహిః. ఈయన ఎప్పుడైతే సుదర్శనాన్ని ఆయన ప్రయోగించాడో సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుక్తం దయితం ఎప్పుడైతే అది ప్రయోగించేశాడో అప్పుడు స్వమాయాసు వాడి యొక్క మాయలన్నీ కూడా వినష్టాసు పూర్తిగా నశించిపోయాయి.
నశించిపోయేటప్పటికి ఇంకేమైంది, మాయ లేదు, ఏమీ లేదు. మళ్ళీ వీడు ఒక్కడే ఎక్కడ మిగిలాడు, ఎదురుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే ఆయన్ని చూశాడో, ఎప్పుడైతే తను చేసినటువంటి మాయలన్నీ కూడా డిజపీర్ అయిపోయాయో, అప్పుడు భూయ అవ్రజ్య ఋషా భూయ అవ్రజ్య ఎలా వచ్చాడు, ఋషోహో కోపంతో వచ్చేసాడు, మీదకు వచ్చేసాడు. చాలా కోపంతో ఆవ్రజ్య ఎదురుగా వచ్చేసి ఆ పరమాత్మకి ముందు ఎదురుగా వచ్చేసి ఋష కోపంతో వీడు ఏం చేశాడంటే గూహమానో ఉపగూహమాన గట్టిగా ఇంకా పట్టుకుని గట్టిగా ఆ శ్రీహరిని కౌగులించేసేసుకుని గట్టిగా నొక్కేసేసి ఆ బిగి కౌగిల్లో పెట్టి నొక్కేసి చంపేద్దామని చెప్పి ఋష ఉపగూహమానో చాలా గట్టిగా బంధించేసేసి చంపేద్దాము అని వాడు అలా అనుకునేటప్పటికీ ఈయన మాయల్నే తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడేమనుకుంటున్నాడు, నేను గట్టిగా పట్టేసుకున్నానని వాడు అనుకునేటప్పటికీ ఆయన ఏం చేశాడు, బహిహి అవస్థితం అముం దదృశే. బహిహి వెంటనే ఆయన తప్పించుకుని బయటికి వెళ్ళిపోయి అవస్థితం నిలబడి హాయిగా నవ్వుతున్నాడు ఆయన. అముం ఇలాగా నేను బంధించేశాను, గట్టిగా నా చేతులు మధ్యలో పెట్టి నొక్కి చంపేద్దాం అనుకుంటున్నాను అని వీడేమో కళ్ళు మూసుకుని అది చేస్తూ ఉంటే ఆయన నవ్వుతూ వాడి యొక్క ఆ ఆలింగనం నుంచి తప్పించుకుని ఎదురుగా నిలబడి నవ్వుతున్నట్టుగా ఆయన ఎదురుగా నిలబడ్డాడు. వినష్టాసు స్వమాయాసు భూయశ్చ ఆవ్రజ్య కేశవం ఋష ఉపగూహమానోముం దదృశే అవస్థితం బహిహి. ఆ బహిహి బయట నిలబడిపోయాడు. అంటే ఏమిటనమాట, భగవంతుణ్ణి నా వాణ్ణి చేసుకోవాలి, లేకపోతే నేను భగవంతుని గట్టిగా కౌగులించేసుకోవాలి అని చెప్పి వాడు కోపంతో కానీ, ప్రేమతో కానీ, దాస్యంతో కానీ, మరొక విధంతో కానీ, ఏ విధంగానైనా సరే భగవంతుణ్ణి అలా పట్టేసుకోవాలి అని అనుకుంటే ఆ భక్తుడు కానీ, ఆ రాక్షసుడు కానీ, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్నటువంటి సాధనల్ని బట్టి లొంగుతాడే తప్ప, తనంతట తాను లొంగాలి అనుకుంటాడే తప్ప వాడు పట్టుకున్నంత మాత్రంలో లొంగిపోతాడు అనేటువంటిది ఎప్పుడూ కుదరదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, బహిహి అవస్థితం. బయట ఉండిపోయాడు. వీడేమో నేను పట్టేసుకున్నానని వీడు అనుకున్నాడు. అలాగే యశోదాదేవి కూడా ఆ తాళ్ళు తీసుకొచ్చి ఎంతో కట్టేద్దామని ట్రై చేస్తూ ఉంటే అప్పటికీ కూడా కట్టబడదు. 2 ఇంచులు ఎప్పుడు ఖాళీగా ఉంది. ఏమిటా 2 ఇంచులు 2 అంగుళాలు ఏమిటంటే ద్వంగుళం అంటాడు. అంటే ఒకటి నేను నాది. ఈ నేను నాది అనేటువంటి భావం మనసులో ఉన్నప్పుడు భగవంతుణ్ణి మనం కట్టేయాలనుకున్నా, పాదాలు పట్టేసుకోవాలనుకున్నా, గట్టిగా కౌగిలించేసుకోవాలనుకున్నా, చూపుల్లో మింగేద్దాం అనుకున్నా, లేకపోతే హృదయంలో నిలిపేసుకుందాం అనుకున్నా కూడా నేను నిలుపుకున్నాను కాబట్టి వీడు నాది అనేటువంటి 2 భావాలు ఉంటే మాత్రం ఆయన ఎప్పుడూ లొంగేటువంటి వాడు కాదు. ఆ విధంగా వాడు అయిన తర్వాత 25వ శ్లోకంలో తం ముష్టిభిర్వినిఘ్నంతం వజ్రసారైరధోక్షజ కరేణ కర్ణమూలే హన్యథా త్వాష్ట్రం మరోత్పతి. ఓ విదురా, వాడు ఎప్పుడైతే ఈ విధంగా ప్రయత్నం చేసేటప్పటికీ తరువాత హిరణ్యాక్షుడు వజ్రంలాగా కఠినమైనటువంటి ఆ పిడికిలతో వరాహ భగవాన్ని కొట్టడానికి కొడుతున్నాడు. కొట్టేటప్పటికి ఇంద్రుడు వృత్రాసురుని సంహారం చేసినటువంటి సందర్భంలో ఆ ఇంద్రుడు ఆయన్ని ఎలాగా కొట్టాడో, ఆ వృత్రాసురుణ్ణి ఎలాగా వజ్రాయుధంతో దవ్వడ మీద ఏ విధంగా అయితే కొట్టాడో అలాగా ఈ ఆదివరాహస్వామి వాడి యొక్క గోబ మీద, చెంప మీద చెళ్ళుమని ఒక్క దెబ్బ కొట్టాట.
కొట్టేటప్పటికి వాడు ఏమైంది అనేటువంటి తర్వాత శ్లోకంలో చూద్దాం. తం ముష్టిభిర్వినిఘ్నంతం వజ్రసారై, వజ్రసారై వజ్రం లాంటి గట్టిగా ఉండేటువంటి ముష్టిభి, ఆ పిడికిటితో వినఘ్నంతం కొడదామని చెప్పి ఇలాగ ముందుకొచ్చేస్తూ ఉండేటువంటి తం ఆ హిరణ్యాక్షుని అధోక్షజ, అధోక్షజుడు అంటే అయినటువంటి ఆ వరాహ భగవానుడు మరుత్పతి, 49 మంది మరుత్తులకి నాయకుడైనటువంటి ఆ ఇంద్రుడు మరుత్పతి, మరుత్పతి అంటారు. అంటే ఆ కథంతా మనకు కూడా 6వ స్కంధంలో దితిగర్భంలో నుంచి వచ్చినటువంటి మరుత్తులు 49 రకాలైనటువంటి వాయువుల యొక్క సమూహ గణాలు, దేవతా గణాలని మరుత్తులు అంటారు. ఆ మరుత్తులకి ప్రభువైనటువంటి ఇంద్రుడు మరుత్పతి, మరుత్పతి ఏం చేశాడంటే త్వాష్ట్రం యథా, త్వాష్ట్రం యథా, త్వాష్ట్రం అంటే త్వష్ట ప్రజాపతికి పుట్టినటువంటి ఆ వృత్రాసురుణ్ణి కరేణ చేతితో కర్ణములే, ఈ చెవి యొక్క మూలంలో అంటే గోబ మీద ఆహం ఒక్క దెబ్బ కొట్టాడు ఈయన యజ్ఞవరాహస్వామి. తం ముష్టిభిర్వినిఘ్నంతం వజ్రసారై అధోక్షజ, వజ్రసారై అధోక్షజ తం ముష్టిభి, వాడు అలా మీదకు వచ్చేటప్పుడు కరేణ కర్ణమూలే అహన్ యథా త్వాష్ట్రం మరుత్పతి, ఆ ఇంద్రుడు కొట్టినట్టు దెబ్బ ఒక్క దెబ్బ కొట్టాడు. ఎవరు? ఆదివరాహస్వామి ఆ హిరణ్యాక్షుని. అప్పుడు ఏం జరిగిందంటే స ఆహతో, ఆహతో విశ్వజిత, స ఆహతో విశ్వజితా హ్యవజ్ఞయా పరిభ్రమద్గాత్ర ఉదస్తలోచన విశీర్ణ బాహ్వంఘ్రిశిరోరుహాపతత్ యథా నగేంద్రో లులితో నభస్వత అన్నాడు. అనేటప్పటికీ విశ్వజిత, విశ్వాంతటిని కూడా జయించగలిగినటువంటి ఆ వరాహ భగవానుడి చేత అవజ్ఞయ, ఉపేక్షాభావంతో చాలా క్యాజువల్గా ఆయన ఏం చేశాడు, వాడు కొట్టడానికి వస్తుంటే ఈయన చాలా క్యాజువల్గా అవజ్ఞయ, చాలా ఉపేక్ష భావంతో ఆహత కొట్టబడ్డాడు. వాడు కొట్టేటప్పటికీ సహా ఆ హిరణ్యాక్షుడు పరిభ్రమద్గాత్ర, ఒక్కసారి ఆ గోబ మీద కొట్టేటప్పటికి వాడు గిర్రుమని వాడి శరీరం తిరిగిపోయింది. తిరిగిపోయి అంటే ఎన్నిసార్లు ఆ దెబ్బకి ఎన్నిసార్లు తిరిగిందో కానీ వాడి శరీరం చూసారా రౌండ్గా తిరిగినట్టు తిరిగిపోయి పరిభ్రమద్గాత్ర, పరిభ్రమత్ తిరిగిపోయినటువంటి ఆ శరీరంతో ఉదస్తలోచన, అస్తలోచన, ఈ కనుగుడ్లు రెండు బయటకు వచ్చేసాయి ఆ దెబ్బకి అన్నమాట. ఉదస్త, అంటే పైకి, అస్త వచ్చేసినటువంటి లోచన, కన్నులు వాడికి కళ్ళు బయటికి వచ్చేసినటువంటి వాడు అంఘ్రి శిరోరుహ, అంటే వాడు పాదాలు, తర్వాత వాడి యొక్క శిరస్సు, తర్వాత విశీర్ణ బాహు, ఆ దెబ్బకి ఆవిడ గిర్హమని తిరిగేటువంటి సందర్భంలో విశీర్ణ బాహు అంగ్రిహి శిరోరుహ అంటే ఏమిటి, ఆయన ఎప్పుడైతే అలా కొట్టాడో వాడి శరీరం గిర్రమని తిరిగిపోయేటప్పటికీ ఆ తిరుగులాటలో వాడి కళ్ళు బయటకు వచ్చేసాయి. వాడి చేతులు, కాళ్ళు, ఆ రెండు ఆ అవయవాలు అన్నీ కూడా, దానితో పాటు వాడి యొక్క జుట్టు, తర్వాత వాడి యొక్క శిరస్సు, ఇదంతా కూడా చల్లా చెదరైపోయేట ఆ దెబ్బకి అన్నమాట. ఒక్క మామూలు ఉపేక్షయ, చాలా చాలా క్యాజువల్గా ఒక దెబ్బ ఆ గోప మీద కొట్టేటప్పటికి విశీర్ణ బాహు అంఘ్రిహి శిరోరుహ, ఆ శిరస్సు కూడా మొక్కలైపోయింది. వాడి బాహువులు, కాళ్ళు, చేతులు మొత్తం అంతా విశీర్ణమైపోయి చల్లా చెదరైపోయినట్టు వాడు ఎలా ఉన్నాడంటే నభస్వత లులిత నగ ఇంద్రయథా ఆపతత్, నభస్వత వాయు, బ్రహ్మాండమైనటువంటి ఒక వాయువు వచ్చేటప్పటికీ లులిత, ఇలా ఆ వాయువు వచ్చి పెకలించేసినట్లయితే, లులిత అంటే పెకలించేసినటువంటి నగ ఇంద్రయథా, గొప్ప చెట్టులాగా ఆపతత్ వాడి కింద పడిపోయాడు. పడిపోయేటప్పటికీ
అలా పడ్డాడు. పడిన తర్వాత ఇదంతా చూస్తూ ఉండేటువంటి దేవతలు క్షితౌ శయానాం తమకుంఠవర్చసం కరాలదంష్టం పరిదష్టదచ్చదం అజాదయో వీక్షస సంసురాగత అహో ఇమాం కోను లభేత సంస్థితం. అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా కింద పడిపోయినటువంటి వాడిని చూసి, ఆహా, ఇటువంటి మరణం ఎలాంటి వాడికి దొరుకుతుంది, అందులో శ్రీహరి చేతి దెబ్బ చేత మరణం పొందినటువంటి వాడు మళ్ళీ జన్మలు ఎత్తనటువంటి స్థితికి పోతాడు కదా అనేటువంటి ఆశ్చర్యంతో వాళ్ళు చూడడం ప్రారంభించారు. ఈ శ్లోకానికి రేపటి కార్యక్రమంలో విశదంగా చూద్దాం.